బ్రేకింగ్ న్యూస్ ఐపీఎస్ అధికారి సంజయ్ కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్ అరెస్ట్ అయ్యాడు. సుప్రీంకోర్టులో బెయిల్ డిస్మిస్ కావడంతో ఏసీబీ కోర్టులో సరెండర్ అయ్యాడు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో 112 రోజులుగా విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సంజయ్తో పాటు ఇదే కేసులో అరెస్టైన కొండలరావుకు సైతం బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయిన అటు సంజయ్ కు ఏసీబీ కోర్టు ఊరట కలిగించిందనే చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తమే చూసుకుంటే కనుక ఏదైతే సంజయ్కి సంబంధించి ఐపీఎస్ అధికారి సంజయ్కి సంబంధించి కూడా అక్రమాలకు పాల్పడ్డాడు, అగ్నిమాపక శాఖకి సంబంధించి కూడా ఆయన ప్రస్తుతం విజయవాడ జైల్లో 112 రోజులుగా కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గతంలో ఈయనకి అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చారు. అయితే ఏపీ హైకోర్టులో బెయిల్ రావడంతో కూడా ఏపీ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆయన మరొకసారి కోర్టులో సరెండర్ అయ్యి జైలుకి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. దాదాపు 112 రోజులుగా కూడా ఆయన ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏసీ కోర్టులో నియమించడంతో కూడా ఆయనపై విజయవాడ జైలు నుంచి ఇవాళ సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. సంజయ్ తో పాటు ఇదే కేసులో అడ్వాంటేజ్ గా ఉన్న కొండలరావు సైతం కూడా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన బెయిల్ సంబంధించిన ఉత్తర్వులు కాపీ ఈ రోజు సాయంకాలానికి అందే అవకాశం కనిపిస్తాం. దాదాపుగా గతంలో ఒక 35 రోజులు, ఆ తర్వాత నెల రోజుల పాటు బయట ఉన్నాడు. మళ్ళీ 112 రోజుల పాటు ప్రస్తుతం అయితే విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. అక్రమాలకు పాల్పడిన కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ.